ఓకే, మీరందరూ కూడా ఇప్పటి వరకు చదివినంతా ఒక ఎత్తు ఏంటి, ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మీరు 10th వచ్చారు, అవునా? ఇప్పుడు ఏమిటంటే ఈ సబ్జెక్టు, ఈ 10th క్లాస్ సబ్జెక్ట్ని మీరు ఎంతైతే ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీరు రాయగలిగారో ఇంకా అక్కడి నుంచి మీ జీవితం మలుపు తిరగబోతుంది. దీనికి సంబంధించినటువంటిది మీకు కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరగడానికి, మీరు చదువుకున్నటువంటి ప్రిపేర్ అయినటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీకు రావడానికి, ఒక కార్పొరేట్ స్కూల్లో కన్నా గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్కి మంచి అధిక శాతం మార్కులు వచ్చాయని మీ ఉపాధ్యాయుల వారికి, మీ హెడ్ మాస్టర్ గారికి, మీ పేరెంట్స్కి అందరికీ మంచి మార్కులు వస్తే కనుక మీకు అందరి దగ్గర మీకు అద్భుతమైనటువంటి గౌరవం పెరుగుతుంది. మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి మీరు చేరతారు. దానికి సంబంధించినటువంటిది చిన్న మీకు సులువైన మార్గాన్ని మీకు చెప్పబోతున్నాము. ఇది ఏ మతం వారైనా చేయొచ్చు, క్రిస్టియన్స్ అని చేయొచ్చు, హిందువులైనా చేయొచ్చు, ముస్లింలైనా చేయొచ్చు. ఇది కులమతానికి అతీతమైనది, ఒక సైన్స్ టెక్నాలజీ. ఇది సైన్స్ అంటే మన దగ్గర అపారమైన మెమరీ పవర్ ఉంది. మెమరీ అంటే జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తిని మనం తాత్కాలికంగా కొన్ని రకాల భయాల చేత, కొన్ని రకాల ఒత్తిళ్ళ చేత మనం ఆ జ్ఞాపక శక్తిని తగ్గించుకుంటూ పోతున్నాం. ఏదో భయం, ఆ మాస్టర్ గారు క్లాస్ చెప్పినప్పుడు ఏమైనా క్వశ్చన్ అడుగుతారేమో, నేను చెప్పలేనేమో అని ఆందోళనతో ఉంటూ ఆ సమయాన్ని కాస్త జారవిడ్చుకుంటున్నాం. ఆ మేడము పలానా క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పనని ఒక భయంతో కూర్చుంటున్నాం క్లాసులో. అలా కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే ఆవిడ చెప్పిన సబ్జెక్టు మీకు మైండ్కి చేరట్లేదు. మీకు మైండ్కి చేరకపోవడం వల్ల ఏమైందంటే రేపు పొద్దుట ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఆ ఫియరు, ఆ భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. అట్లాంటి భయాలన్నీ మిమ్మల్ని పక్కన పెట్టడానికి ఒక అద్భుతమైన సులువైనటువంటి మార్గాన్ని మీరు ఇప్పుడు ఏదైతే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా, ఇంకా ప్రిపేర్ అవ్వట్లేదు, మీకు క్వార్టర్లీ కూడా అయ్యి ఉండదు. ఆల్రెడీ మీకు రేపు పొద్దున పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ క్వశ్చన్ పేపర్స్ అప్పుడే ప్రింట్ అవ్వడం మొదలుపెట్టాయి బోర్డ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్లో. మీకు అప్పుడే ఎగ్జామినేషన్ పేపర్ సిలబస్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అక్కడ సెలెక్టెడ్ పేపర్స్ అన్ని ప్రింట్ అవ్వటం మొదలుపెట్టాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ అండ్ స్టడీస్ అన్నీ కూడా అప్పుడే ప్రింట్ అయిపోతున్నాయి. అయితే మీరు ఇది ఇంపార్టెంట్ అని మీరు అనుకుని ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అయిన తర్వాత అప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ టిక్ పెట్టుకుని ఇది చాలా ఇంపార్టెంట్ రా అంటారు మేడం, చెప్తారు, అది టిక్ పెట్టుకుంటారు. అలాంటి మీరు ఏదైతే టిక్ పెట్టారో అక్కడ ఏదైతే క్వశ్చన్స్ మీకు పేపర్లో మీకు ప్రింట్ అవుతున్నాయో అదే క్వశ్చన్స్ మీరు ఇక్కడ చదవడానికి సంబంధించిన శక్తి మీకు వస్తుంది ఈవేళ మేము చెప్పేటువంటి టెక్నిక్ వల్ల. అది ఇంపార్టెంటే కాదా? శ్రద్ధగా ఉందా లేదా? అవసరమా కాదా? అందుచేత అటువంటి టెక్నిక్ మీకు మేడం మీకు చెప్తారు. ఏ పద్ధతిని మీరు పాటిస్తే రోజు క్రమశిక్షణగా మీరు ఏ టెక్నిక్ని మీరు అవలంబించుకున్నారో, శ్రద్ధ పట్టి ఆ టెక్నిక్ని మీరు నేర్చుకున్నారో, ఆ టెక్నిక్ మిమ్మల్ని ఏం చేస్తుందంటే అద్భుతమైనటువంటి, ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్ది అద్భుతమైన ర్యాంక్స్ సాధించి మీరు ఇంజనీర్ అవ్వదలుచుకున్నారా, డాక్టర్ అవ్వదలుచుకున్నారా, వ్యాపారవేత్త అవ్వదలుచుకున్నారా, మంచి టెక్నీషియన్ అవ్వదలుచుకున్నారా, ఏ స్థాయికి వెళ్తే ఆ స్థాయికి ఉత్తమమైనటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈవిడ చెప్పే టెక్నిక్ గోల్ రీచ్ అవుతారు. అదేనా టాప్ లెవెల్ గోల్ రీచ్ అవుతారు. ఈవిడ అంత సులువైనటువంటి పద్ధతి మీకు చెప్పబోతా ఉన్నారు మేడం. మేడం మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది తాగరం అండి. నా పేరు లీలావతి, తాగరం మండలం, కాకినాడ జిల్లా. మీకు ఈజీగా అన్ని విషయాలు చెప్పారు కదా సార్. మీకు టెక్నిక్ విధానం మీకు సులువుగా నేర్పుతారు. ఓకేనా? ఎస్, అందరూ ఎలా చేసి పెట్టి కలుపుకోండమ్మా. మీ ఒళ్ళో పెట్టుకోండి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి.
అందులోను మన రోగాలే పోవును. మేడం గారు కూర్చోండి, మీరు కూడా చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు చూడవద్దు. కళ్ళు తెరవండి, అంతవరకు కళ్ళు తెరవద్దు. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకున్నారు చక్కగా. ధ్యానము చేసిన రోగాలే పోవును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును, ధ్యానము చేసిన రోగాలే పోవును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును. సకల భోగకారిణి సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి సర్వరోగ నివారిణి, నీవెవరో తెలుసుకునే బండి బాబయ్యా, నీవెవరో తెలుసుకునే బండి బాబయ్యా. అందుకే యాత్రలెన్ని తిరిగినా ఫలితముండదు, ముక్కులోన కాలేని ముక్తికి దారయ్య. మనం యాత్రలెన్ని తిరిగినా ఫలితముండదు, ముక్కులోన కాలేని ముక్తికి దారయ్య. ధ్యానము చేసిన రోగాలే పోవును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును, ధ్యానము చేసిన రోగాలే పోవును, ధ్యానము చేసిన అజ్ఞానాలే తొలుగును. 5 నిమిషాలు శ్వాస మీద చేద్దాం. చక్కగా ధ్యానం చేసుకుందాం మనం. మేలులు ఎన్నెన్నో చేసే శ్వాసమ్మ, నమ్మిన వారికి రక్షణ తానమ్మ. మేలులు ఎన్నెన్నో చేసే శ్వాసమ్మ, నమ్మిన వారికి రక్షణ తానమ్మ. అపకారమి చేయదమ్మ, ఉపకారమి చేస్తూ